తెలుగుదేశం అధికారిక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఐటీడీపీ వినే ఉంటారు కదా. ఐటీడీపీ ఎక్స్ లో ఒక పోస్ట్ చేసింది నిన్న. సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ ఇది, ప్రపంచ బ్యాంక్ కి ఇచ్చినటువంటి డాక్యుమెంట్ కూడా ఇదే. గుంటూరు, జగ్గైపేట, నూజివీడు, మచిలీపట్నం, విజయవాడ పోర్ట్ కి 30 కిలోమీటర్లు, మచిలీపట్నం పోర్ట్ కి 68 కిలోమీటర్లు. 12 ఏళ్లుగా నారా చంద్రబాబు నాయుడు చెబుతున్నది కూడా ఇదే. ఇక కొత్తగా మీరు చెప్పేదేటి మావిగన్ అంటూ, అంటే మావిగన్ అంశాన్ని తిప్పి కొట్టలేక మావిగన్ అంశాన్ని కూడా కూటమి ప్రభుత్వం సమర్థిస్తోందా? అందుకే ఇలాంటి పోస్ట్ వచ్చిందా ఐటీడీపీలో? సార్ ఇక్కడ ఇప్పుడు హెచ్ఎండిఏ అనేది మనం చూసాం, హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్. సో ఇక్కడ మనం సిఆర్డిఐ వేరు, రాజధాని వేరు. సిఆర్డిఐ అంటే మా బాపట్ల జిల్లా, మా సొంత నియోజకవర్గం వేమూరు కూడా సిఆర్డిఏలో ఉంది. అంటే వేమూరు ఈ రోజు రాష్ట్ర రాజధాని కాదు కదా. కనీసం కొద్దిగా దేశ దిమాక్ ఉండాలిగా పోస్ట్ పెట్టిన ఆ ఉగ్రవాద సంస్థలకి. ఐటీడీపీ అంటే అది ఒక బేవర్ సంస్థ. సో వాళ్ళు ఇట్లాంటివి మాట్లాడుతూ ఉంటారు. సో అన్ని దాంట్లో కలిసి ఉంటుంటే మరి కొత్తగా ఇప్పుడు రైల్వే స్టేషన్ దేనికండి? ఆల్రెడీ విజయవాడ ఉంది అప్పుడు మనకి, అంతే కదా. అదే మీరు అన్నట్టుగా ఆల్రెడీ గన్నవరం ఇవన్నీ కూడా రాజధానిలో ఉండుంటే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండగా దిమాక్ ఉన్నాడు ఎవడన్నా ఇంకో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడతానంటాడా? అవును. ఒక పెద్ద రైల్వే జంక్షన్ మన రాజధానిలో నిజంగా ఉంటే మరి ఇంకో రైల్వే జంక్షన్ అమరావతిలో ఎందుకు కడతానంటున్నాడు? అంటే ఇక్కడ వాళ్ళ కాంట్రడిక్షన్ అర్థమైపోతుంది కదా. రెండోది, ఈ రోజు రాజధాని అని అంటే కేవలం 29 గ్రామాలు. ఇది ఒక మున్సిపాలిటీ కూడా కాదు. ఇంకా షాకింగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉంటున్న తాడేపల్లి ఈ రోజు మావిగల్లో ఉంది, అమరావతిలో లేదు. తాడేపల్లి, మంగళగిరి ఇవి రాజధానిలో లేవు ఈ రోజు. మరి ఏం సమాధానం చెప్తారు వీళ్ళు? మరి ఉండుంటే ఇవన్నీ మరి ఎందుకు కడుతున్నాడండి ఎయిర్పోర్ట్ ఎందుకు మళ్ళీ కట్టాలి? ఉన్న ఎయిర్పోర్ట్ వదిలేసి, ఉన్న పెద్ద రైల్వే జంక్షన్ వదిలేసి కొత్తది ఎందుకు కట్టాలి? అదే విజయవాడ నుంచి అమరావతి దాకా ట్రాక్ వేసుకోవచ్చు కదా. మళ్ళీ పెద్ద రైల్వే స్టేషన్ కడతాం ఎందుకు అంటున్నారు? సో ఇదంతా మావిగన్ మీద ప్రజల్లో చర్చ జరుగుతుంది. తెలుగుదేశం పునాదులు కదులుతా ఉన్నాయి. అమరావతిలో వాళ్ళ అవినీతి కోట పెక్కలపోతా ఉంది. అందుకనే ఇదిగోండి, లేదు మచిలీపట్నం ఒక్కటే కలపాలి, మిగిలినన్ని ఆల్రెడీ సిఆర్డీఏ రాజధానిలో ఉన్నాయి. అన్ని ఉంటే విజయవాడ, గుంటూరులో 50,000 మంది నిరుపేదలకి సెంటు స్థలంలో ఇల్లు కట్టించి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వాలనేటటువంటి ఆలోచనతో 50,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే ఎందుకు రద్దు చేశారు? అదే విజయవాడ, గుంటూరు వాళ్ళకి రాజధానిలో హక్కు ఉంటే. మరి ఈ రోజు నిన్న వచ్చింది అక్కడికి, అదే విజయవాడ, గుంటూరు ప్రాంతానికి సంబంధించినటువంటి మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కదా. మరి మీరు ఎందుకు అడ్డుకున్నారు? ఎందుకు రాళ్ళదాడి, కోడిగుడ్లు ఇసిరేశారు? అంటే ఇది మీ ప్రాంతం, ఎవరు రాకూడదు. అమరావతి రావాలంటే వీసా తీసుకొని రావాలంటే, మావిగన్ రావాలంటే బస్సు ఎక్కువ, రైలు ఎక్కువ, లేదంటే లారీ ఎక్కువ, లేదంటే విమానం ఎక్కువ, ఏదైనా ఎక్కి రావచ్చు. ఒక టికెట్ తీసుకొచ్చుకొని డబ్బులుంటే ఎట్లయినా రావచ్చు. అమరావతి రావాలంటే డబ్బులు ఉన్నా కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకుంటేనే వీసా తీసుకొని చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ తీసుకొని రావాలి. ఎట్లయితే ఇది రాజధాని? ప్రజా రాజధాని అంటే ఏంటి? ప్రజలు ఎలా అయినా స్వేచ్ఛగా తిరగలిగితే అది రాజధాని అయింది. ఆంక్షలు పెడితే అది రాజధాని ఎట్లా అవుతుంది? సో అమరావతి ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్తు కాదు. అమరావతి అతిపెద్ద గుదిబండ. ఆంధ్రప్రదేశ్ కి భవిష్యత్తు గ్రోత్ ఇంజన్ డెఫినెట్లీ మావిగన్. ఇది రేపొద్దున ప్రజలందరి పూర్తి మద్దతుతో జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ లో రాజధానిగా ఏదైతే ప్రమాణ స్వీకారం కూడా అక్కడే చేయబోతున్నారని క్లియర్ గా చెప్పబోతా ఉన్నాం. మావిగన్ లోనే మా ప్రమాణ స్వీకారం ఉంటది. ఇక ప్రధానంగా పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే ఇటీవల కొంతమంది అరెస్టులు జరిగిన, కొంతమంది యూట్యూబర్ల అరెస్టు, వాళ్ళ పేర్లు మనకు అనవసరం, ఇప్పుడు ఆ ప్రస్తావన కూడా అనవసరం. కానీ ఆ క్రమంలో పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు కొన్ని ఉన్నాయి ఇక్కడ, అది వినే ఉంటారు. విమర్శించండి, ప్రశ్నించండి, కానీ గౌరవంగా మాట్లాడండి, నోరుంది కదా అని చెప్తే లీగల్ కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొంటారు, నా కొడుకుల్లారా అటువంటి వ్యాఖ్యలు చేస్తే బాగోదు అని పవన్ కళ్యాణ్ విడుదల చేసినటువంటి వీడియో ఇది. మరి ఆయన గతంలో చేసినటువంటి వ్యాఖ్యలకి కాంట్రాడిక్టరీగా ఉన్నాయి ఈ వ్యాఖ్యలు, ఎలా చూడాలి? అంటే పవన్ కళ్యాణ్ అతను ఒక్కడే చేస్తే సంసారం, అదే వేరే వాళ్ళు చేస్తేనే వ్యభిచారం అంటే కుదరదు కదా. ఇప్పుడు ఆయన మాట్లాడింది ఏంటి? ఓ పార్టీ అధ్యక్షుడిగా చెప్పులు తీసుకొని చూపిస్తూ ఒక్కొక్క నా డాషుల్లారా, ఒక్కొక్క వైసీపీ నా డాషుల్లారా, పేకలు పిసికి చంపేస్తా, తొక్కి నారదేస్తా, మటన్ కొట్టు మస్తాన్ని నేను ఒక్కొక్కడిని కైమా చేసి పడేస్తా, ఒక్కొక్కటి అరిచేతుల్లో గీతలు పీకుతా, రాకుతా, నక్కుతా, నసురుతా, ఒక్కొక్కడిని కొరికేస్తా. ఓరి నీ దుంపలు దగ్గర అసలు నువ్వు మాట్లాడిన మాటలు ఈ ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడైనా మాట్లాడా? ఒక మనిషిలాగా నువ్వు ఎప్పుడైనా ప్రవర్తించావా? నువ్వు ఈ రోజు ప్రశ్నిస్తా అని పార్టీ పెట్టి నిన్నెవడన్నా ప్రశ్నిస్తే నువ్వు వాళ్ళని తీసుకొని బొక్కలేస్తున్నావు.
ఇప్పుడు ఎవరైతే ఆ యూట్యూబర్ ఉన్నారు ఏమన్నాడు, నువ్వన్న మాటే అన్నాడు, నువ్వన్న నా డాష్ అని మేము కూడా అంటాం కదా, నీ భాష ఇది పవన్ కళ్యాణ్ అన్నాడు. ఇది పవన్ కళ్యాణ్ భాష కదా. అవును. పవన్ కళ్యాణ్ భాష ఏంటి, నా డాషుల్లారా, ఇదే కదా. మరి నీ రోజు అవతలాల మీద మాట్లాడితే ఎట్లా, అవతలాల మీద ఎంత స్వేచ్ఛగా ఏదైనా మాట్లాడటానికి కుదరదు, ఎలా పడితే అలా. మొన్నే కదా మన సోమవారం మన ఆదివారం 2 వారాలు కూడా కాటల్లా ఒక ఆయన ఉన్నాడు కాకినాడలో, ఒక గూండా ఎమ్మెల్యే పంతం నానాజీ, నా కొడక అని చెప్పి మాట్లాడాడు జగన్ గారిని ఉద్దేశించి. పంతం నానాజీ ఏ చెప్పుతో కొట్టాలి చెప్పండి. పవన్ కళ్యాణ్ వెళ్ళి ఆ నానాజీని చెప్పుతో కొట్టాలిగా, సిగ్గు కొద్దిగా పవన్ కళ్యాణ్కి ఆ దేవుడు పెట్టుంటే. ఏంటి ఈయనకన్నా ఏమన్నా సిగ్గుంటే, ఏంద్రా నువ్వు ఒక ఎమ్మెల్యేవి ఏంటో ఇట్లా మాట్లాడతావేంటి, నా కొడక భాష ఏంటి, నేనంటే ఒక చిల్లరగా అండి అప్పుడు మాట్లాడాను, ఇప్పుడు మనం ఎమ్మెల్యేలు అయ్యాం, డిప్యూటీ సీఎంలు అయ్యాం, ఇట్లా మాట్లాడకూడదని చెప్పాలి కదా. ఈ తోపు తురిమేష్, ఈ డామ్ డిస్ట్రిక్ట్ భూమి డిస్ట్రిక్ట్ స్టారు ఇవన్నీ చెప్పకుండా ఇలాంటి భాష మాట్లాడకూడదు, మనం నీతి వాక్యాలు మాట్లాడితే ఎట్లా. నీ పార్టీ వాడు అధికార ప్రతినిధో కాదో తెలియదు, ఆ దొండకాయ కామకిరణ్ అని ఉంటాడు ఏడా తిరుపతిలో, ఏం మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మొన్న ఒక యూట్యూబ్ లో కూర్చొని. ఈ భాష ఏం భాష. మరి నీ ఎమ్మెల్యేలు బరితెగించి ఒకడేమో అరవకుండా ఉండటాని కోసం 5 సార్లు అబార్ట్ చేయించాడు, అరిసినాక బయటకు వచ్చింది ఆ విషయం బయటికి, అరిస్తే తీసుకెళ్లి కొడుతున్నారు లాఠీలతో. ఇవన్నీ నీతి వాక్యాలు మనం చెబితే ఎట్లా. అసలు ఈ రాష్ట్ర రాజకీయాలకు పట్టినటువంటి పెద్ద దరిద్రం ఎవడన్నా ఉన్నాడంటే పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో చూసుకుంటే ఈ రాష్ట్రంలో ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఈయన మళ్ళీ అవతరాల మీద నీ సూక్తులు చెప్తే ఎట్లా. పెట్టుకోండి కేసులు, ఏం ఇస్తారండి, కేసులు పెడితే మా అయితే జైల్లో పెడతారు, మా అయితే లాకప్ డెత్లు చేసి చంపేస్తారు. ఎంతమందిని చంపుతారు. విజయవాడ నడిబడ్డులో లాకప్ డెత్ జరిగితే ఏం కళ్ళు ఏమన్నా పోయినాయా, నోరు మూసుకుపోయిందా. ఇంత దారుణాలు జరుగుతుంటే నీ కాకినాడ జిల్లాలో దాదాపుగా 30 రోజులు అవుతుంది, 4 రోజులు అయింది. తునిలో ఏదైతే జ్ఞానేశ్వరి అనేటటువంటి 2 ఏళ్ల బాలిక తప్పిపోయి, ఏం మనం ఏడున్నాం, ఎడం చేత్తోనేమో ఏఐ టెక్నాలజీ, కుడి చేత్తోనేమో క్వాంటమ్ టెక్నాలజీ, మధ్యలోనేమో మోందా తుఫాన్, ఇటు ఎగిరిదంతా అడిపోయిద్ది. మనం డాష్ బోర్డ్ లో కూర్చుంటే ఎవడింటో ఏం చేస్తున్నాడో, ఎవరింటో ఏం చేస్తారో మొత్తం ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. మనం చెప్పే మాటలు ఈ కదా పైకి. ఏమైంది 30 రోజులు అయిన అమ్మాయి దొరకలేదా, చిన్న రాచుకి 24 నెలలు అయింది నంద్యాల జిల్లా మచ్చిమరిలో అమ్మాయిని హత్య చేశారు, ఇప్పటి వరకు శవం లేదు. మనం భూమి మీదే ఉన్నాం, ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాం. దీనికి డిప్యూటీ సీఎం మన ఉపమునే, మాదాపూర్ ఉపము, ముఖ్యమంత్రి ఏమో జూబ్లీ చంద్రబాబు. వీళ్ళు మనకి ఏదండి, వీళ్ళు నీతి వాక్యాలు చెప్తే ఎట్లా. ఈ రాష్ట్ర రాజకీయాల్లో చండాలప భాష, నీచమైనటువంటి భాష, రెచ్చగొట్టేటటువంటి భాష, నా కొడకలు అనేటటువంటి భాషను తీసుకొని వచ్చిందే పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక దుర్మార్గుడు. రాజకీయాల కోసం ఎలాంటి దిగదారుడు వ్యాఖ్యలైనా చేస్తాడు, మనిషిలాగా ఒక్కరోజు కూడా ప్రవర్తించాడు రాజకీయాల్లో. ఇతను అందరినీ రెచ్చగొట్టి యువతని, అరే బైక్ సైలెన్సర్ తీయండిరా, సైలెన్సర్లు తీసి పెద్ద పెద్ద సౌండ్లు చేయండి రా, దీనికి మీకు ట్రైనింగ్ ఇస్తాంరా. మనల్ని ఎవడు రాపేది, మనల్ని బీరు బాటిల్ పగలగొట్టి సీట్లు కోసినా మనల్ని ఎవడు రాపేది. నేను వారాహి మీదెక్కుతా, వారాహి వాహనం కిందుండి మాట్లాడతా, కారు మీదెక్కి మాట్లాడతా, కారు కింద దిగి మాట్లాడతా, రోడ్డు మీద పడుకొని మాట్లాడతా. ఇట్లాంటి గాలాష్టాలు వేసింది ఎవరండి. ఇదే కదా పవనాలు స్టారేగా, పవనాలు అంటే తెలుసు కదా, ఈ గాలి పనులు చేసేది ఈయన. మళ్ళీ ఈయన మాట్లాడితే అట్ట, ఎవరి మీద మాట్లాడుతున్నాడు ఈయన. ఎవరికైనా ఈ రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ, ఈ ప్రజాస్వామ్యం భారతదేశం ఇచ్చినటువంటి హక్కు. దానికి ఎవరికైనా ఇబ్బంది కలిగితే రూల్స్ ప్రకారం మీరు కేసులు పెట్టండి, దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. కేసు పెట్టినప్పుడు 7 సంవత్సరాల లోపు జైలు శిక్ష పడేటటువంటి కేసులు ఇవి. అప్పుడు మీరు ఏం చేయాలి, విచారణకు నోటీస్ ఇవ్వాలి, వాళ్ళని విచారించాలి. సో ఇది ప్రొసీజర్. అది కాకుండా 111 BNS ఆర్గనైజ్డ్ క్రైమ్ అంట 111 BNS సెక్షన్ పెట్టేస్తే 111 BNS పెట్టద్దు, ఈ 111 BNS ని మిస్యూజ్ చేయొద్దని చెప్పి అనేక సార్లు హైకోర్టు చెప్పినా ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్లేదు. ఎప్పుడు పెట్టాలి 111 BNS? 2 సార్లు ఆల్రెడీ అతను రిమాండ్కి వెళ్ళి ఉండాలి. 2 సార్లు రిమాండ్కి వెళ్ళి ఉంటే 3వసారి పెట్టాలి ఇది ఆర్గనైజ్డ్ క్రైమ్ అని. మరి ప్రశ్న రావనో, లేదంటే కేవీఆర్ జర్నలిస్టో, లేదంటే మీరు అన్న కొమ్మినేని శ్రీనివాసరావు గారు, ఈ జర్నలిస్టులు అందరూ 111 BNS పెట్టారు అందరి మీద. వాళ్ళంతమంది ఎప్పుడు రిమాండ్కి వెళ్ళా, ఎలా పెడతారు? సో ఇలా తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు SC ST కేసులు పెట్టడము, ఇంకోటి చేసి ఈరోజు ఒక టార్గెటెడ్ గా పవన్ కళ్యాణ్ ఎవరన్నా క్వశ్చన్ చేస్తే వాళ్ళ మీద కేసులు పెడతారండి. జనసేనలు దాడులు చేస్తారు. డైరెక్ట్ గా ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చెప్తున్నాడు, ఎవరన్నా పవన్ కళ్యాణ్ అంటే వాళ్ళ ఇళ్ళకి వచ్చి కొడతామని. ఎవడిచ్చాడా మీకు హక్కు?
ఈ ప్రజాస్వామ్యంలో మీరు ఇళ్ళకొచ్చి కొడతారా? దయచేసి ప్రజానికం గమనించమని చెప్తా ఉన్నా. యువత ఉమ్. గమనించండి. ఈ పవన్ కళ్యాణ్ మాటలు విని ఒకసారి నష్టపోయాం. మరొకసారి నమ్మితే రేపొద్దున అదే తెలుగుదేశం వాళ్ళు మీ ఇళ్ళకొచ్చి ఎలా జనసేనలు కొడుతున్నారో ఇంకా ఇళ్ళకొచ్చి వేరే కూడా చేసి వెళ్తారు. ఇప్పటికైనా ఏదైతే పవన్ కళ్యాణ్ మాటలు దయచేసి నమ్మొద్దని చెప్పి ఏదైతే యువతకి కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి యువతకి తెలియజేస్తా ఉన్నాం.